హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ నందిని. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. అంటే పిల్లలు స్కూల్కి అప్పటికి వెళ్ళిపోయారు, హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇక్కడైతే నేను అంటే మేము హౌస్ షిఫ్ట్ అవ్వక ముందు ఫ్రిడ్జ్ క్లీన్ చేశానండి. మళ్ళీ అంటే నార్మల్గా తుడిచేసాను కానీ డీప్ క్లీన్ చేయలేదు. ఈరోజు అయితే ఆ పని పెట్టుకున్నాను. మార్నింగ్ అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకున్నాను, కానీ ఇంకా ఫ్రిడ్జ్ అయితే కొంచెం లిక్విడ్ వేసి ఆ డొక్కలన్నీ తీసేసి ఇందులో నానబెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత అవన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే చూడండి ఎండింగ్ వరకు. ఇంకా మాకు ఇక్కడైతే పార్కింగ్ టైల్స్ అండి. ఇవి నాన్ స్లిప్ అవ్వదు, కానీ స్టెప్స్ మాత్రం వాటర్ పడితే స్లిప్ అవుతాయి. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో. కొంచెం పిల్లలతో భయమే, బట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం పర్వాలేదు. అన్ని ఫెసిలిటీస్ కావాలనుకుంటే కొంచెం రిస్క్ ఉంటుంది, తప్పదు, బట్ చూసుకోవాలి పిల్లల్ని. నేనైతే వాళ్ళని వదలట్లేదండి. ఈవినింగ్ పూట అలా టెర్రస్పై ఆడిపిస్తున్నాను. హోంవర్క్లు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడే కూర్చొని వాళ్ళు ఆడుతారు. ఇక్కడైతే క్లీన్ చేస్తాను, అక్కడ కూడా కడిగేసుకుంటున్నాను ముందున. ఇంకా అక్కడ స్టెప్స్ మీద వెళ్తే కింద అంటే స్టెప్స్ మీదకి వాటర్ పోకుండా ఇటువైపే కడుక్కుంటున్నానండి. కొంచెం వాటర్ పడినా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కదా, మనం అన్నీ క్లీన్ చేయాలంటే పైనుంచి మన వల్ల అవ్వదు. నేను అంటే టెర్రస్ మీద నుంచి నా ఫ్లోర్ వరకు మాత్రమే నేను క్లీన్ చేస్తాను. ఇంకా వాళ్ళు అక్కడ కింద నుంచి క్లీన్ చేసుకుంటారు. అన్నీ మనమే చేయాలంటే అది ఎవరి వల్ల అవ్వదండి. అందుకే మేము వారానికి 10 కిలో పెట్టుకోకుండా ఎవరి వాళ్ళకు అంటే ఎవరి ఫ్లోర్లో వాళ్ళు క్లీన్ చేసుకుంటాం. ఇక్కడైతే ఇలా కనిపిస్తుంది, కానీ కడుక్కున్న తర్వాత కొంచెం మాప్ పెట్టామంటే త్వరగానే డ్రై అయిపోతుంది. వర్షం పడినప్పుడు కూడా కిందకి వాటర్ ఏం రాదండి. బాగా వెలుపురు కొడితే తప్ప వాటర్ అనేది రాదు. ఈరోజు మార్నింగ్ అయితే వర్షం చాలా పడిందండి. 6 నుంచి 9:30 వరకు పెద్ద వర్షం. తర్వాత మాత్రం ఎండ మామూలుగా లేదండి. 5:30, 6 o'clock వరకు ఎండ ఫుల్గా కాసిందండి. ఇంకా తర్వాత నార్మల్, ఇంకా తర్వాత ఫుల్గా మబ్బు వేసింది 6 ఆ తర్వాత, కానీ వర్షం ఏం లేదు. ప్రజెంట్ బాగానే ఉంది. ఇంక వీళ్ళు వచ్చేలోపు ఇవన్నీ అంటే నేను ఇవన్నీ అయ్యేసరికి 12:30 ఎంతో టైం అయింది. ఎండ అప్పటికే ఫుల్గా ఉండింది. ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. అది నార్మల్ సొద్దుతోనైతే అంత బాగోదు, కానీ చాక్ పీస్ కొంచెం తడిపేసి ముగ్గు పెట్టుకుంటే బాగా కనిపిస్తుందండి. కొంచెం డ్రై అయిన తర్వాత కనిపిస్తుంది. ఇంకా అటువైపు ట్యాప్ వైపు తులసి కోట కూడా ఉందండి, కాకపోతే అక్కడ అడ్డుగా ఉందని పైన పెట్టాను. క్లీన్ చేసుకున్న తర్వాత దించొచ్చని అక్కడ కూడా ముగ్గు పెట్టుకోవాలండి. ఇంకా నా వీడియోలు అయితే చూస్తారని అనుకుంటున్నాను. వ్యూస్ తక్కువే ఉన్నాయి, అంటే సబ్స్క్రైబర్స్ కూడా లేరు కదా. నేను వీడియోస్ సబ్స్క్రైబర్స్ లేకపోవడం వల్ల అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. బట్ కొంచెం అలా పెడుతూ ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతుందేమో నమ్మకం. ఇక్కడైతే తులసి కోట కూడా దించేసుకున్నాను. చాక్ పీస్ కొంచెం తడిపేసుకొని అక్కడ కూడా ఒక పద్మం ముగ్గు వేసేసుకున్నానండి. మార్నింగే నా పనులన్నీ స్నానం కూడా చేసుకున్నాను. ఇంక ఫ్రిడ్జ్ వరకు మాత్రం ఇప్పుడు క్లీనింగ్ పెట్టుకున్నానండి. ఇంకా మళ్ళీ అలా టైం అయితే పిల్లలు కూడా వచ్చేస్తారు 3:30 ఆ టైంకి. ఇక్కడ ఫ్రిడ్జ్ లోపల కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. చాలా మురుగుంది, అంటే డీప్ క్లీన్ చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. మేము ఇంటికి వచ్చి కూడా ఒక 10 days అంతేమో అయింది. 10 days అయ్యింది కరెక్ట్గా. ఇంకొచ్చిన తర్వాత క్లీన్ చేద్దాంలే అనుకొని ఇంకా ఇల్లు అవన్నీ సర్దుకుంటుగా సరిపోయింది. ఇంకా పిల్లలు హడావిడి స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంకా ఈరోజైతే ఈ ఫ్రిడ్జ్తోనే సరిపోయిందండి. చాలా పని. వీడియోలో ఏదో చిన్నగా ఫాస్ట్గా చేసినట్టు కనిపిస్తుంది, కానీ మ్యాక్సిమం గంట సేపు పట్టిందండి అన్నీ క్లీన్ చేసేసరికి. ఇక్కడైతే అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ సైడ్ అయితే నేను ఫిక్స్ చేయలేదండి. అవి పెడుతుంటే సరిగ్గా అవ్వట్లేదు. తర్వాత అతను వచ్చిన తర్వాత పెడతారులే అనేసి అవి వదిలేసాను. మధ్యలో సెల్ఫ్లు పెట్టాను. సెల్ఫ్ లైనర్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా తర్వాత లుక్ చూద్దరు కానీ ఎలా ఉందో. ఇదైతే ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ గట్టా ఫ్రీజర్లో పెడతాం కదా, ఆ బ్యాక్ సైడ్ తీయకపోతే కొంచెం స్మెల్ వస్తుందండి వాటర్. అదైతే మరి స్క్రూలు తీసి తీయాలి కాబట్టి మనం తీయలేము, అతనే తీస్తారు వీక్ ఆఫ్ అప్పుడు అలాంటప్పుడు. ఇంకా నేనైతే ఫ్రిడ్జ్ లోపల వరకు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మన వల్ల అయిందే మనం చేసుకుంటాం కదా, మగవాళ్ళ పని వాళ్ళు చేస్తారు. తర్వాత స్క్రూలు తీసి తీయాలి. నార్మల్గా అయితే నేను తీసేసుకొని క్లీన్ చేసుకుంటాను.
బట్ అవన్నీ ఇప్పుడు నేను చేయలేదు. ఆ సెల్ఫ్ లైనర్స్ అవన్నీ అయితే క్లీన్ చేశాను. అవి కూడా పెట్టేస్తానండి. ఈ చిన్నవి రాలేదు, మెడికల్ది ఉంటాయి కదా, మెడిసిన్ జోన్ అది ఫ్రిడ్జ్లో, అవి రాలేదు. అవి నార్మల్గా పైగా అంత డస్ట్ కూడా ఏం లేదండి. కిందనైతే మనం అన్ని మసాలా ఐటమ్స్ అవి ఇవి పెడతాం కాబట్టి కొంచెం అవైతే బాగా నల్లగా అయిపోయి, కానీ మెడిసిన్ జోన్ బాగానే ఉంది. అదైతే నార్మల్ క్లాత్తో తుడిచేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ పై పార్ట్ కూడా కొంచెం పైన అంటే క్లాత్తో, మెత్తని క్లాత్తో తుడిచేసుకున్నాను. అది ఫ్రిడ్జ్ది ఇంకా పెట్టలేదండి, అతనే పెట్టాలి. ఆ తర్వాత మేము చూసుకొని పెట్టుకోవాలి. ఇంక ఇక్కడైతే ఆరిపోయిన తర్వాత ఇలా ఉందండి. బాగుంటుంది ఎంతో వర్షం పడితే తప్ప, అయినా ఏమవ్వదు, వర్షం పడినా లోపలికి వాటర్ రాదు కదా. సో ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.